చిత్తూరు జిల్లా లక్ష్మీపురం గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ ఓం శక్తి అమ్మవారి ఆడి పూజలు ఘనంగా నిర్వహించారు. పూజల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు, కుంకుమార్చనలు, దివ్యహారతులు జరిపించారు. లక్ష్మీపురం సహా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా పూజారులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతి శుక్రవారము, మంగళవారం, పౌర్ణమి, అమావాస్య అర్చనలు, పూజలు, అభిషేకాలు జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఇక్కడ బిడ్డలైన బిడ్డలు పెళ్లి ముక్కుబళ్ళు తీర్చుకున్నారు. చాలా భక్తి శ్రద్ధలు. మా ఊరి పేరు లక్ష్మీపురం. ఇక్కడ ఓం శక్తి అమ్మవారి ఆలయం. ఇక్కడ ఆడి పూజ జరుగుతుందండి. ఆదిపరాశక్తి అమ్మవారు. ఇక్కడ నేను ఈ ఊరికి వచ్చి 1 year అయింది కోడలుగా. మా అత్త వాళ్ళు ఈ గుడి కట్టారు, చిన్నత్త వాళ్ళు. ఇక్కడ జరిగే పూజలు అవన్నీ బేసిక్గా మనం చదువుకున్న వాళ్ళైతే ఎక్కువగా దీని గురించి నమ్మము, ఇలా జరుగుతాగా అని అనుకుంటా ఉంటారు. మా అత్తగారికి హెల్త్ బాగాలేకుండా అయింది, చాలా సీరియస్ అయింది. అప్పుడు మేము ముడుపు కట్టి మా చిన్నత్త వచ్చి ముడుపు కట్టారు మా అత్త చేతికి. ఆ రోజు నేను నమ్మలేదు, నిజంగా జరుగుతుందా ఇట్లాంటివి అనేసి అనుకుంటాం. దాని తర్వాత 1.5 month హాస్పిటల్లో ఉండి ఆమె రికవరీ అయ్యి ఇప్పుడు గుడికి ఈ పూజ, తొలి పూజ మా చేతుల మీదుగా జరుపుకుంటున్నందుకు అమ్మవారికి బయటపల్లి మండలం సోదరుల తరఫున కూడా నేను స్వాగతం చెప్తున్నాను. ఈ గుడి ఏమిటంటే ప్రత్యేకంగా ఒక 30 ఏళ్ళుగా జరుగుతుంది పూజ. 30 ఏళ్ళుగా గుడి ఒక వ్యక్తికి కలవరాన్ని వచ్చి ఇక్కడ గుడి కట్టాలంటే దీనికి 5 ఏళ్ళు బాధపడి ఇదే చేసి మేము మా గ్రామస్తులు కమిటీ తరఫునంతా ఈ గుడి కట్టి భక్తి శ్రద్ధలతో ఈ గుడి పూజలు జరుపుతున్నాము. ఇక్కడ కొందరు మొక్కంపై కూడా బయటపల్లి కూడా వచ్చి మొక్కంపై కూడా మాకు మేలు జరిగిందని మళ్ళా వాళ్ళు ఈ పొద్దు 500 మందితో 14వ తేదీ వచ్చి కలిసి పూజ కూడా ఊరేగింపుగా గొప్పగా చేసిందును. కోలాట్లు, వాయిద్యాలతో 15 గ్రాండ్గా ఈ 4 ఈదులు తిప్పిందును. డిజిటల్ దీంతో డ్యాన్సుల ప్రోగ్రాంలతో ఘనంగా పూజ జరపబడును. అదేవిధంగా లక్ష్మీపురం గ్రామస్తుల తరఫున ఈ చుట్టుపక్కల పరిసర గ్రామస్తుల తరఫున కూడా అంబుళ్ళు పోసి పొంగళ్ళు పెట్టి ప్రతిదినము పూజ నిర్వహిస్తున్నారు. బయటపల్లి మండలం సోదరుల తరఫున కూడా